హలో అండి. ఈరోజైతే నేను బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ బాక్స్ అయితే చపాతీ ఒకటే చేశానండి. ఎందుకంటే ఈరోజు రుద్రాక్ష స్కూల్ రీఓపెన్, క్రిస్మస్ హాలిడేస్ 3 డేస్ తర్వాత మళ్ళీ ఈరోజు రీఓపెన్ ఉంది. సో అందుకే చపాతీ అయితే చేసేసి పాలకూర కర్రీ అయితే వండేశానండి. తర్వాత ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి వ్రతంలోని 8వ వారం వడ్డీతో కలిపి ఈరోజు కంప్లీట్ చేసుకున్న వ్రతము. మాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎంత మంచిగా అనిపించింది అంటే సేమ్ టెంపుల్లో ఉన్న ఫీల్ వచ్చేసింది. అండ్ చాలా మంచి పాజిటివ్ వైబ్స్, ఒక డివోషనల్ వైబ్ కూడా క్రియేట్ అయిందండి. అండ్ లాస్ట్ వారం కాబట్టి ఎక్కువ ఇంట్రెస్ట్తోనే చేసినాం ఈరోజు పూజ. రుద్రాక్ష కూడా చాలా మంచిగా చేసిందండి. నాకు పూజలో కూడా చాలా హెల్ప్ చేసింది. ఇక అవన్నీ కూడా క్లిప్స్ పెడితే లెంత్ అయిపోతుందని పెట్టలేను. అండ్ రుద్రాక్ష కొన్ని శ్లోకాలు కూడా వాడింది, ఒక్కసారి ఇక్కడ వినండి. తర్వాత రుద్రాక్ష స్కూల్ నుండి అయితే వచ్చిందండి. తనని తీసుకొచ్చుకున్నాను. తను ఆల్రెడీ ఇక్కడ మా షాప్ దగ్గరనే దిగుతుంది ఎప్పుడు కూడా, బస్ అక్కడనే పికప్ చేసుకుంటా తనని. తర్వాత తన లంచ్ బాక్స్ అయితే ఓపెన్ చేశానండి. ఖాళీ బాక్స్ వచ్చింది. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదా పిల్లల ఖాళీ బాక్స్ చూస్తే. తర్వాత అయితే ఇంటికి వచ్చేసామండి. ఇది ఈవినింగ్ పూజ. ఈవినింగ్ అయితే మంచిగా పూజ చేసుకున్నాము. సేమ్ ఇప్పుడు కూడా రుద్రాక్ష మంచిగా ఇంట్రెస్ట్తోనే పూజ చేసింది, తనే హారతి ఇచ్చింది. తర్వాత అయితే తులసి కోట దగ్గర కూడా పూజ చేసుకున్నామండి. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. రుద్రాక్ష ఎంత మంచిగా పూజ చేస్తుందో కదా, చూస్తున్నారా? తులసి పూజ అండి ఇది. తనే చేస్తా అని చెప్పి తనే అన్ని పూజ కూడా చేస్తుంది. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ అండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. లాస్ట్లో పూజ దండం పెట్టుకుంటుంది రుద్రాక్ష, పూజ కంప్లీట్ అయ్యాక.